ఈ సంతలో ఫస్ట్ చెప్పడం రేట్లయితే ఎక్కువగానే చెప్తారు. కానీ మనం మంద తీసుకునేటప్పుడు మాత్రం మనకు అనుకున్న రేట్లోనే వస్తాయి. మీరు ఏది ఫస్టు ఎంత రేటు చెప్తున్నారు ఏందని అనుకోవద్దు. ఎవరైనా తెచ్చినప్పుడు చెప్పాడు అది 30,000 అంటే 35,000 చెప్పుడు కామను. 20,000 ఉంటే 25,000 చెప్పుడు కామను. తర్వాత వాళ్ళే తగ్గి 20,000 19,000కు వస్తారు. ఇట్లా బేరాలు నడుస్తాయి. ఇది తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ అనే గ్రామంలో ప్రతి శుక్రవారం 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇక పూర్తిగా స్టార్ట్ కావడానికి 11 అవుతుంది. ఇక 2-3 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2-3 గంటల వరకు సంత సూపర్గా కొనసాగుతుంది పెద్ద మొత్తంలో. రేట్లు మాత్రం పెద్దగా చెప్తారు. ఇప్పుడు గొర్రె పొట్టేలు ఉందనుకోండి, ఒకదానికి 15,000 18,000 కూడా చెప్తారు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం 13,000 12,000 గుండుగుత్త గొంచె మాత్రం 13,000 కోటి పడుతుంది. ఇవన్నీ కూడా అట్లా చెప్పుడు మాత్రం అమ్మ 6-7,000 ఎక్కువ చెప్తారు. ఇచ్చేటప్పుడు మాత్రం 5-6,000 6,000 7,000 తక్కువనే ఇస్తారు. ఇది గమనించుకోవాలి. కానీ రేట్లు మాత్రం చెప్పుడు కాడనే పెద్ద వ్యవహారం ఉంటుంది. ఇది నెమ్మికల్ సంత. దీన్ని నెమ్మికల్ సంత అంటారు. ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇక్కడ గొర్రెలు కూడా దిగుతున్నాయి. ఇదివరకు ఫేమస్ అంటే గొర్రెలే ఉండే. ఇప్పుడు గొర్రెలు తక్కువై మొత్తం గొర్రె పొట్టేళ్ళు మేకలు బాగా వస్తాయి సాదుకునే మేకలు. ఇక్కడ దేశవాళీ మేకలు, దేశవాళీ గొర్రెలు, గొర్రె పొట్టేలు కూడా ఇక్కడికి వస్తాయి. గొర్రె పొట్టేలు ఇప్పుడు కొద్దిగా ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరు జుడిపని, మాచర్ల బ్రీడ్ అని, అటు మైసూరు అది ఉంటుంది కదా, చిందనూరు పొట్టేలు అని, ఇట్లా కొన్ని రకాలుగా వస్తున్నాయి. కానీ ఏదొచ్చినా ఇక్కడ దేశవాళీ గొర్రె పొట్టేలకి బాగా రేటు ఉంటుంది. ఎందుకంటే అది నాటు కదా, మంచి టేస్ట్ ఉంటుంది కనుక ఇక్కడ నెల్లూరు జుడిపిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అది సప్పగా ఉంటుందనే కూర అంత టేస్ట్ ఉండదని చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోరు. మన జాతికి సంబంధించి ఎర్ర గొర్రె పొట్టేలు, దూర గొర్రె పొట్టేలు పల్లగా ఉంటాయి కదా, వాటికి మాత్రం మంచి రేటు పెట్టి తీసుకుంటారు. ఎందుకంటే అది తిన్నా మంచిగా ఉంటుందని చెప్పేది వీళ్ళ నమ్మకం, రైతుల యొక్క నమ్మకం. ఫంక్షన్లకు కూడా అవే తీసుకుంటారు. మేకలు లేకుంటే గొర్రె పొట్టేలు తీసుకుంటారు. ఎవరి సొమ్మత బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా నెమ్మికల సంత అనేది కొనసాగుతుంటుంది.